జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంతేలేండి, మీకేమీ తెలీదు. ఎందుకు తెలీదంటే ఇంతసేపు మీలో ఉన్నది మీ అబ్బాయి గారే. ఆయనకిష్టమైనవన్నీ తిన్నారు, నన్ను తినమని చెప్పారు. ఏంటి, నా రాజా నాలో ప్రవేశించాడా? అవునత్తయ్య, నాతో మాట్లాడారు, కానీ అందరినీ పిలిచేసరికి వెళ్ళిపోయారు. అంటే నాన్న ఇక్కడే ఎక్కడో ఉన్నారు. ఎక్కడున్నారు నాన్నా? నాన్నా! రాజా! నాన్నా, ఎక్కడున్నారు నాన్నా? మీతో మాట్లాడాలనుంది. ఒక్కసారి మాతో మాట్లాడండి నాన్నా. నాన్నా వెళ్ళిపోయారా? ఎందుకు మాతో మాట్లాడలేదు? మాట్లాడడం ఇష్టం లేదా నాన్నా? ఏమండి, పిల్లలు ఇంతలా ఆరాటపడుతున్నారు, ఒక్కసారి రండి, ఒక్కసారి మాట్లాడండి. అత్తయ్య, మావయ్య గారు మాట్లాడలేరు. మాట్లాడే అవకాశమే ఉంటే అందరితో మాట్లాడే వెళ్ళేవారు కదా. మన బాధల్ని తొలగించటానికి ఇక్కడున్నవారు మన సంతోషం కోసం మనతో మాట్లాడకుండా ఉంటారా? ఎందుకు మాట్లాడలేరు? నిండు నూరేళ్లు మనతో కలిసి సంతోషంగా ఉండాల్సిన వారు అర్ధాంతరంగా దూరమై ఆత్మరూపంలో దగ్గరగా ఉన్నారని సంతోషించే లోపే మనతో మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఈ పరిధిలేంటి? నా వారసత్వాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నేనిక్కడున్నాను కౌసల్య. నేను మాట్లాడకూడదు. నాకు సంబంధించిన ఏ నిజాన్ని బయట పెట్టకూడదు. ఇది ఆ మహాదేవుడి ఆజ్ఞ. పరమశివుని ఆజ్ఞని శిరస వహించాల్సిందే కదత్తయ్య. మావయ్య గారి కర్తవ్యం ఈ కుటుంబాన్ని, నా కడుపులో పెరుగుతున్న ఈ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడం. అంతకుమించి ఆయనే మాట్లాడకూడదు. ఆయనకున్న శక్తిని మరే ఇతర పనికి ఉపయోగించకూడదు. ఇది శివుని ఆజ్ఞ. శివసాధవు, నా చెట్టి తల్లి ఇద్దరూ ఇదే మాట చెప్పారు. అవునత్తయ్య, అప్పుడు మేము తప్పులు చేసినప్పుడు మాలో ప్రవేశించి మమ్మల్ని శిక్షించారే తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు. మన పక్కనే ఉంటూ మనల్ని కనిపెట్టుకునే ఉంటారు. అదే మనం అదృష్టంగా భావించాలి, సంతోషించాలత్తయ్య. ఇప్పుడు కూడా నా ప్రశ్నకి సమాధానం చెప్పమని నువ్వుండలు చేసి పెట్టాను కదా. సమాధానం చెప్పడానికే అమ్మమ్మలో ప్రవేశించి నువ్వుండలు తిని వెళ్లారు. అంటే మనకి శత్రుశేషం లేనట్టే కదా? నాన్నగారు ఆ సమస్యను కూడా పరిష్కరిస్తారు కదా? పరిష్కరిస్తారు దేవాంశ్. చెప్పాను కదా, వాలి స్వాహ అత్తయ్యల్ని దారిలో పెట్టందే మావయ్య గారిక్కడి నుంచి వెళ్లరు. వాళ్లతో ఆడుకునే అసలాట ఇప్పుడు మొదలవుతుంది. బావా, ఏమైంది బావా? బావా, ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి బావా? మాట్లాడవేంటి? ఏమైంది చెప్పు బావా. మన కళ్ళ ముందు సంతోషంగా ఉండాల్సిన నాన్న కనుమరుగైపోవడానికి కారణం ఎవరో తెలుసా వైదేహి? ఎవరు బావా? మన ఇంట్లో వాళ్లే వైదేహి. మన ఇంట్లో వాళ్ళ? ఏమంటున్నావు బావా? అవును వైదేహి, పెద్ద కర్మ రోజు నా మీద నాన్నగారి శాలువా పడితే నాన్నగారి ప్రేమ అనుకున్నాను. కానీ ఆ శాలువా అక్కడికి రావడానికి కారణం వేరు వైదేహి. ఏంటి బావా? అంతకుముందు దేవుడు ఆభరణాల్ని నాన్నే భద్రంగా బావిలో దాచి ఉంచారు వైదేహి. నీకు గుర్తుందా? ఆ రోజు నాన్నని అత్తయ్యని వెతుక్కుంటూ ఆ గుడి దగ్గరకు వెళ్ళాం.
మనం తెలుసుకోలేకపోయాం. కానీ నాన్న అత్తయ్య అక్కడికొచ్చారు. నాన్న బంగారు ఆభరణాలు బావిలో దాచాక నాన్నని అత్తయ్యని అక్కడే కడతీర్చారు. అమ్మ మావయ్య ప్రమాదంలో చనిపోయారు కదా బాబా. లేదు వైదేహి, ప్రమాదం కాదు, చంపేశారు. ప్రమాదమని అందరినీ నమ్మించారు. ఎవరు బాబా? వాలి స్వాహాలే చేశారు. వాళ్ళు అంతకి తెగించే వాళ్ళే బావా. కానీ వాళ్ళే అని నీకు ఖచ్చితంగా ఎలా తెలుసు? నాకు అనుమానం వచ్చి నాన్న వాలి స్వాహాల ఫోన్ నంబర్లు గూగుల్ టేక్అవుట్ ట్రాకింగ్ తెప్పించాను. చూడు. బావా వైదేహి, ఊరుకో వైదేహి. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం చెప్పు, ఊరుకో. నాన్న అత్తయ్య చనిపోయిన క్షణంలో వాలి స్వాహా నాన్న ముగ్గురి ఫోన్ నంబర్లు ఒకే చోట ఉన్నాయి. అది 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, 3-4 గంటలు ఒకే చోట ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య చాలాసేపు ఏదో సంఘర్షణ జరుగుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.